పేరు కాకు మురళీరెడ్డి, న్యాయవాది, ఛత్రపతి శివాజీ సేన నెల్లూరు వ్యవస్థాపక అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నాం. ఈరోజు మా శివాజీ సేన కమిటీ సభ్యులందరితో కలిసి ఈరోజు నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్లో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఇప్పటికే మీ అందరికీ తెలిసే ఉంటుంది. నెల్లూరు నగరం అంతా కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కాషాయ ఉత్సవానికి సమయం ఆసన్నమైంది. ఏదైతే గత 6 సంవత్సరాలుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే భారతీయుల శీల శౌర్య పరాక్రమాలను ప్రపంచానికి చాటి చెప్పారో, ఎవరైతే తల్లి మాట కోసం తుది శ్వాస వరకు స్వరాజ్యకాంక్షను రగిలించారో, ఎవరైతే ఈ భారతదేశ చరిత్రలో నావికాదళ పితామహుడిగా పేరుగాంచి ఈ రోజుకి కూడా ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా ఎవరైతే ఉన్నారో అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పుట్టినరోజుని, ఆయన యొక్క జయంతిని నెల్లూరు నగరంలో గత 6 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఇది 7వ సంవత్సరం నెల్లూరులో నిర్వహించుకోబోతా ఉన్నాం. ఫిబ్రవరి 19వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు ఫిబ్రవరి 19వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు ఇదే వీఆర్సీ గ్రౌండ్ నుంచి కూడా రేపు సాయంత్రం ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం ప్రారంభం కాబోతా ఉంది. కాషాయపు జెండాలతో, దేశభక్తి గీతాలతో, హిందుత్వాన్ని చైతన్యపరిచేటువంటి గీతాలతో, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో, మంగళ వాయిద్యాలు, తీన్మార్ లాంటి ఏర్పాట్లతో ఈరోజు యువకులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, పిల్లలు, వయసు తారతమ్యం లేదు, కుల మత జాతి భేదం లేదు, రాజకీయాలటువంటి అవకాశమే లేదు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ కి భారతదేశ ప్రజలందరూ కూడా రుణపడి ఉండాల్సినటువంటి అవసరం. ఈరోజు మనం పోతున్నటువంటి దేవాలయాలు ఉన్నాయంటే శివాజీ మహారాజ్ కారణం. ఈరోజు మనం నిద్రలేసి బొట్టు పెట్టుకుంటున్నామంటే దానికి కారణం శివాజీ మహారాజ్. ఈరోజు మనం ఏ మంత్రం చెబుతున్నామన్నా ఈరోజు ఇంకా సనాతన హిందూ ధర్మం భారతదేశంలో బతికుంది అంటే దానికి కారణం శివాజీ మహారాజ్. అటువంటి శివాజీ మహారాజ్ తెలుగు రాష్ట్రాలతో అత్యంత అనుబంధం కలిగినటువంటి మహనీయుడు. శ్రీశైలంలో ఆయన తపస్సు చేసే భవానీ మాత ఇచ్చినటువంటి ఖడ్గాన్ని చేతబట్టుకుని విదేశీ దురాక్రమణదారులకి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పరాక్రమాన్ని మన బిడ్డల్లో నింపడం కోసం, నాటి మహిళల్ని తల్లిగా భావించాలి అని చెప్పినటువంటి ఆయన సంస్కారాన్ని పిల్లలకు నేర్పడం కోసం, ఈరోజు పరిపాలన అంటే ఎలా ఉండాలో చూపించేటువంటి నేటి తరం నాయకులకి ఆ యొక్క సుపరిపాలన రోజుల్ని గుర్తు చేయడం కోసం ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్ని నెల్లూరు నగరంలో నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి యావత్ సింహపురి సమాజానికి శివాజీ సేన పిలుపునిస్తా ఉంది. రండి, మన ఉద్యోగాలను, వ్యాపారాలను, చదువులను అన్నిటినీ కూడా ఒక గంట సేపు పక్కన పెట్టి మీరిచ్చేటువంటి ఒక గంట సేపు సమయం మీ కుటుంబాల్లో చైతన్యాన్ని నింపుతుంది, సమాజంలో ఐక్యతను నింపుతుంది, దేశంలో సుభిక్షాన్ని నింపుతుంది అని చెప్పి ఈరోజు శివాజీ సేన తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు గతంలో కూడా చూసాం, ఈరోజు ఐకమత్యంగా ఉంటేనే ఏ సమస్యలపైన అయినా సరే పోరాడగలుగుతాం. ఐకమత్యం అనేది లోపిస్తే సమాజంలో బలహీనపడిపోతాం. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అన్నటువంటి విషయాన్ని శివాజీ సేన బలంగా విశ్వసిస్తా ఉంది. ధర్మం కోసం మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే మీకోసం 10 అడుగులు ముందుకు వేయడానికి శివాజీ సేన సిద్ధంగా ఉంది అన్నటువంటి విషయాన్ని ఈరోజు సింహపురి నడిబొడ్డులో ఉన్నటువంటి వీఆర్సీ గ్రౌండ్ సాక్షిగా నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రేపు సాయంత్రం ఇక్కడ జరగబోయేటువంటి శివాజీ ఉత్సవ కాషాయ గర్జన సింహపురి నలుమూలలకి వినిపించాలా. ఇది దేశం మొత్తం కూడా నెల్లూరు వైపు చూసే విధంగా ఈ యొక్క శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం ఈ విధంగా చేస్తారా, ఈ విధంగా జరుగుతుందా, సమాజంలో ఇంత చైతన్యం ఉందా అనేటువంటి ఒక భావన రేకెత్తించేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని, ముఖ్యంగా మహిళా తల్లులు, జిజియామాత లేకపోతే శివాజీ మహారాజ్ లేడు. అటువంటి జిజియామాత ఈ రోజు అనేక మంది శివాజీల సమాజానికి అవసరం ఉంది. మీ బిడ్డలు ఆ విధంగా